షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. కార్తీక పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు సార్. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ద సేమ్ శిరీష. ఫెస్టివల్ ఇంకొక వైపు పెళ్లిళ్ళ సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి గోల్డ్ కనుక ఈ రోజు ఎవరైనా కొనుక్కోవాలి అంటే పండుగ కాబట్టి పండుగ సమయంలో గోల్డ్ కొనుక్కోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఇది రైట్ చాయిస్ ఏనంటారా? ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? రైట్ చాయిసే కాదు, రైట్ టైం, రైట్ ప్రైస్, ఈ మూడు కలిసి వచ్చాయి మనకు ఒకసారి. ప్రైస్ అబ్సల్యూట్లీ అదే అందరికంటే ఇంపార్టెంట్ మనకి. సో నిన్న రాత్రి చూసుకుంటే 2 రోజుల నుంచి బాగా సైడ్ వేస్లో ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ మనం చూసుకుంటే MCX మార్కెట్లో అండ్ 1,22,000 1,23,000 ఆ దరిదాపుల్లో ట్రేడ్ అయిన తర్వాత నిన్న సడన్గా అంటే ఆల్మోస్ట్ 48 అవర్స్ గడిచిందండి. ఈ రోజున మార్కెట్స్ మార్నింగ్ టైంలో బంద్ ఉన్నాయి, ఎందుకంటే ఈరోజు గురునానక్ జయంతి కూడా. సో మార్కెట్స్ ఆర్ హ్యావింగ్ అ హాలిడే. సో ఈరోజు మార్నింగ్ 9 o'clockకి ఓపెన్ అవ్వాల్సిన ఫ్యూచర్స్ మార్కెట్ ఓపెన్ అవ్వలేదు ఇంకా, కానీ సాయంత్రం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు ఉన్నాయి. సో ఈవినింగ్ సెషన్ మాత్రం ఉంది. సో నిన్న రాత్రి వరకు చూసుకుంటే జరిగిందేంటో చెప్తా. 1,22,000-23,000 వరకు ఓవర్ బాడ్ జోన్ మనం 2-3 రోజుల నుంచి మొత్తుకుంటున్నాం. అసలు కిందికి రావట్లా, వస్తేనేమో మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అని. అయితే నిన్న సాయంత్రం తర్వాత సడన్గా సైడ్ వేస్ ఉన్న మార్కెట్ కాస్త 1,19,000 కింది వరకు రావడం జరిగింది. సడన్గా 4,000 రూపీస్ 2 డేస్లో అటు ఇటు ఉండేసి సడన్గా క్రాక్ అయింది నిన్న రాత్రి. దట్ మీన్స్ దీనికి అర్థం ఏంటంటే శుభకార్యం అదేదో ఒకరోజు ముందు నుంచే మొదలుపెట్టేసింది, పౌర్ణమి వరకు కూడా ఆగలేదు, అంటే పడిపోయే ప్రైసెస్. సో ఆల్రెడీ చాలామంది మనకు ఫోన్ చేసి అడుగుతున్నారు కూడా, వాళ్ళందరూ కూడా క్లారిటీగా ఒక విషయం చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నేనేదో ప్రైస్ కంట్రోల్ చేస్తున్నట్టుగా నన్ను కాల్ చేసి అడిగారు కదా, కాదండి, నేను ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తాను. నేను ప్రైస్ని నేను కంట్రోల్ చేయలేను, బట్ ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తేనే చాలు మనకు. అంటే మీరు అప్ ట్రెండ్లో ఉందా గోల్డ్ లేదా డౌన్ ట్రెండ్లో ఉందా అన్న విషయం మీరు క్లారిటీతో చెప్పగలిగితే దట్ విల్ బి అ కైండ్ ఆఫ్ అ హెల్ప్ అనమాట. ఇది కూడా నా రికమెండేషన్ కాదండి, ఇట్స్ నాట్ ప్యూర్లీ రికమెండేషన్, ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్. ఓకేనా? నా నేనేమన్నానంటే ఒకవేళ అంతే కరెక్ట్గా మనం తెలుసుకోవాలి అనుకుంటే చైనా జీ జిన్పింగ్ లేదంటే అమెరికాలో ఉన్న ట్రంప్ గారిని అడిగితే మాత్రం వాళ్ళు చెప్పగలుగుతారేమో. వాళ్ళ చేతిలో కూడా ఆ కంట్రోల్ ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే రాత్రి నిన్న కరెక్షన్ అనేది మొదలైంది. సబ్ 1,20,000 కింద ప్రైసెస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈ రోజున సాయంత్రం 5 o'clockకి మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మనం 5 to 9 ముహూర్తం అంటాం కదా, సో అదే ముహూర్తానికి వాళ్ళ ఈవినింగ్ సెషన్ ఉందన్నమాట. మార్కెట్స్ ఏం చేయబోతున్నాయి? ఎక్స్పెక్టెడ్లీ బాగా డౌన్ గ్యాప్తో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేషనల్ మీడియాలో అండ్ ఇంటర్నేషనల్ మీడియాలో ఇండియన్ కరెన్సీలో ఈరోజు కనీసం 5,000 కుప్పకూలి ఓపెన్ అవుతుంది అంటున్నారు బంగారం. అంటే 1,14,000 చూసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఇది నిజమైతే అంటే అక్కడి నుంచి 1,04,000 వరకు ఒక సపోర్ట్ ఉంది, మరి అక్కడ దాకా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అంటే ఇది రికమెండేషన్ మళ్ళీ కాదు, ఎందుకంటే ఆ ట్రెండ్ అనాలిసిస్ అని చెప్పాను కదండి. అంటే ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు మార్కెట్లో. ఇఫ్ యూ ట్రస్ట్ యువర్ ట్రెండ్ దట్ విల్ బీఫ్రెండ్ యూ అనమాట. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ముఖ్యంగా మనము ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇవాళ స్పాట్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, ప్లస్ ఈవినింగ్ ఓపెన్ అయిన తర్వాత రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఎలా వర్క్ చేయబోతుంది, అలాగే చార్ట్లో కూడా ఒకసారి చూసుకుందాము అసలు ఎలా ఉంది పొజిషన్. సో చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ -98 రూపీస్తో అవైలబుల్ ఉంది. ఇవాళ 12,246 నిన్నుంటే ఇవాళ 12,148 ఉంది. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,225 -90 రూపీస్ అండ్ 11,135. అండ్ 18 క్యారెట్ గోల్డ్ 9,184 నిన్నుంటే ఇవాళ 9,111 ఉంది -73. లెట్స్ లుక్ ఎట్ ది చార్ట్. సో చార్ట్లో మనకి యాక్చువల్గా ఒక క్లారిటీ ఏమొస్తుందంటే ఇక్కడ ముఖ్యంగా ఆల్మోస్ట్ ఎవ్రీ డే వరకు ఇక్కడ వాల్యూమ్స్ చూసారా మీరు? దీన్ని ఈ రైట్ కలర్ లైన్ ఏదైతే ఉందో పొడువుగా దాన్నే వాల్యూమ్ అంటారనమాట. అంటే స్మార్ట్ మనీ ఈజ్ ఎగ్జిటింగ్ గోల్డ్ ఫ్రమ్ ది ఫ్యూచర్స్. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఎవరెవరైతే పెద్ద పెద్ద హెచ్ఎన్ఐ క్లయింట్స్ ఉంటారు, సూపర్ హెచ్ఎన్ఐ క్లయింట్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా 50 కోట్లు 100 కోట్లు అసలు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మరి గోల్డ్ని ఎక్కడెక్కడో ఏదో రేట్లో వాళ్ళు షార్ట్ చేయడం మొదలుపెట్టారట. అంటే షార్ట్ అంటే పడిపోయే ముందే వాళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కోకుండానే అమ్మేస్తారు. అంటే కింద పడింది అనుకోండి అప్పుడు వాళ్ళకి ప్రాఫిట్. ఇదే కదా బ్యూటీ ఆఫ్ ది MCX మార్కెట్. అంటే ఇక్కడ ఏంటంటే శ్రీష, మన దగ్గర నిజమైన బంగారం ఉంటేనే మనం దాన్ని అమ్మితే మన డబ్బులు వస్తాయి. కానీ నా దగ్గర బంగారం లేకుండా నేను బంగారం అమ్మలేను కదా.
అది ఫిజికల్ మార్కెట్లో. ఫ్యూచర్స్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే మీరు ఫ్యూచర్స్ మార్కెట్లో ఒక లాట్ కొనకుండా కూడా మీరు డైరెక్ట్గా అమ్మొచ్చు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫెసిలిటీ మీకు ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ ఇస్తుంది అనమాట. సో ఇందులో బ్యూటీ ఏంటంటే గోల్డ్ కింద పడిపోయేటప్పుడు మీరు డబ్బులు సంపాదిస్తారు, గోల్డ్ పైకి వెళ్ళినప్పుడు కూడా మీరు డబ్బులు సంపాదిస్తారు. అంటే రెండు విధాలుగా మీకు డబ్బులు చేసుకునే అవకాశము మీకు ఎంసీఎక్స్ మార్కెటే ఇస్తుంది ఫ్యూచర్స్లో. నా లుకింగ్ అట్ ది చార్ట్ ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకి సైడ్ వేస్లో ఉండి ఒక ఓవర్ బాట్ జోన్లో ఉన్న గోల్డ్ కాస్త నిన్న మనకి కింద పడిపోవడం చూసాము రాత్రి ఈవినింగ్, ఇన్ఫ్యాక్ట్ సమ్వేర్ అరౌండ్ 8 o'clock. సో 8 o'clock ఆ టైంలో పడిన తర్వాత అక్కడి నుంచి ఒకేసారి చిన్న కైండ్ ఆఫ్ మూమెంట్ వచ్చింది. 1,19,154 రూపాయల వరకు పడిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఒక సైడ్ వేస్ మూమెంటం ఇచ్చేసి ఈవినింగ్ కోసం వెయిటింగ్ ఇవ్వాలి. సో ఈవినింగ్ ఏం జరగబోతుంది, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుందాము. సో నిన్న రాత్రి క్లోజ్ అయింది చూడండి 1,19,749 మైనస్ 48 రూపీస్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రెసిస్టెన్స్ 1,20,921 and 1,21,807, 1,22,931 ఇది మనకి రెసిస్టెన్స్. అండ్ సపోర్ట్ లెవెల్స్ 1,18,911, 1,17,787, 1,16,901. కానీ 1,16,000 కింద ఓపెన్ అయిందనుకోండి, ఒకవేళ మీరు 1,14,000 చూస్తారు. అండ్ అక్కడ నుంచి 1,12,000, 1,09,000, 1,04,000 టార్గెట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మీ దాకా నేను ఒక ఎడ్యుకేటివ్ ఫామ్లో ఇస్తున్నాను. దీన్ని విన్న తర్వాత మీకు అర్థమైందా, సరే మీ హోంవర్క్తో పోల్చుకోండి. లేదంటారా మీకు కన్ఫ్యూషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది కానీ రైట్ నాలెడ్జ్ లేదంటే ఖచ్చితంగా కాల్ చేయండి. ఐ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. ఎందుకంటే సాయంత్రం ఉన్న ఈవినింగ్ సెషన్ చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది. ఆ టైం వరకు డాలర్లో ఒకవేళ గోల్డ్ బాగా పడిపోయింది అనుకోండి, ఇక్కడ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పడలేదనుకోండి, కాస్తంత గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యేసి 1,21,000 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో రెండిట్లో ఏది జరగబోతుంది, లెట్స్ వెయిట్ అండ్ సీ ఈవినింగ్ కోసం. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.